హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో, ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్‌లో మనం యూనివర్స్ నుంచి టారో రీడింగ్ కార్డ్స్ ద్వారా యూనివర్స్ నుంచి మీకు మీ పర్సన్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ మనం యూనివర్స్‌ని అడుగుదాము. అండ్ దాంట్లో వచ్చే ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి మీకు రెజొనేట్ అయితే గనక ఈ రీడింగ్ మీది అని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏదైతే ఈ రీడింగ్ చూస్తున్నారో చూడబోతున్నారో ఇది వచ్చేసి కంప్లీట్‌గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్ అండి. సో, ఎప్పుడైతే ఈ వీడియో మీ ముందుకొస్తుందో అప్పుడు ఇన్ కేస్ మీకు గనక కనెక్ట్ అయితే గనక ఈ రీడింగ్ ఇది మీదని మీరు అర్థం చేసుకోండి. యూనివర్స్ నుంచి వచ్చే ఫ్యూచర్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ లైఫ్‌కి సంబంధించిన ఒక లైఫ్ గైడెన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బికాస్ ఇది చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. సో, చాలా మందికి కూడా చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి దీనికి వాళ్ళకు యూనివర్స్ నుంచి ఒక సొల్యూషన్ అనేది కూడా వస్తుందండి. సో, ఈ విధంగా కూడా మీరు కొద్దిమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తో తో వాట్ ఐ ఆస్క్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అలాగే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. సో, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు లైఫ్‌కి సంబంధించి ఎనీ క్వెషన్స్ మీరు టారో కార్డ్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఒక సొల్యూషన్ మీరు తీసుకోవచ్చు. ఓకేనండి. సో, ఇది క్యారియర్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి, ఫైనాన్షియల్‌గా ఏవైనా ఇష్యూస్ ఉన్నా ఎనీథింగ్ అండి. వాటెవర్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ ఫ్యూచర్. సో, ద ఫ్యూచర్ క్వెషన్స్ మీవేవున్నా సరే మీరు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఒక ప్రెడిక్షన్ అనేది యూనివర్స్ నుంచి మీకు వస్తుంది. సరేనా అండి. సో, ఇప్పుడు నేను ఒకసారి లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్‌లో మీ పర్సన్ మీకు సెపరేషన్‌లో ఉన్నారు. లైక్ మీకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు వాళ్ళతో. మీరు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేశారంటే మీరు ఎటు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్‌లో మిమ్మల్ని ఉంచేసి, లేదు అనంటే మీరు ఇంకా వస్తారు అని చెప్పేసి మీకు ఒక నమ్మకంతో మీరు వెయిట్ చేయడము, ఇలాంటివన్నీ మీ జీవితంలో రిలేషన్‌షిప్ పరంగా జరుగుతున్నాయి. సో, ఇది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, అలాగే ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు. అంటే మీకు మీకు కరెక్ట్‌గా కనెక్ట్ అయిన పర్సన్, అంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన పర్సన్, మీరు ఇద్దరికి మధ్యలో జరిగే ఈ రిలేషన్‌షిప్ ఇష్యూస్ వల్ల మీరు ఈ రీడింగ్‌కి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా! సో, దానికి మనము ఈరోజు యూనివర్స్ నుంచి క్వెషన్స్ అడుగుదాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ వ్యక్తి అండి. అంటే మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే మీకు చాలా ఇష్టము. ఓకేనా. సో, అది మీకు కూడా తెలుసు. మీకే తెలుసు యాక్చువల్‌గా, నాకంటే మీకు తెలుసు. సో, మీ పర్సన్ చాలా ఇష్టం కాబట్టి మీరు ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి వేరే వాళ్ళని వీళ్ళ స్థానంలో మీరు ఊహించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు అదే పర్సన్, ఆ పర్సనే మీ లైఫ్‌లోకి కావాలని అనుకుంటున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, మరి మీరు ఆశగా ఎదురు చూసే ఆ పర్సన్ మనసులో మరి ఇప్పుడు ప్రెజెంట్‌గా అసలు మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? ఒకవేళ ఆలోచిస్తుంటే గనక మీ పైన ఎలాంటి థాట్స్‌తో ఉన్నారు? అంటే మీ పైన ఎలాంటి ఆలోచనలతో, థాట్స్ అంటే ఆలోచనలు గదా! సో, ఎలాంటి థాట్స్‌తో ఉన్నారు ఒకసారి మనము చూద్దామండి. సో, మీరు మీ పర్సన్‌ని నేమ్ తలుచుకోండి. మనసులో మీరు తలుచుకోండి. మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ గురించి? మీ మీ పైన ఎలాంటి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి? ఇవి మీరు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. సో, కైండ్లీ మీ పర్సన్ యొక్క పేరుని మీరు తలుచుకోండి. యూనివర్స్ నుంచి అడగండి మీరు. మా పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు? మీ వ్యక్తి పేరు తెచ్చి చెప్పుకొని మీరు అడగండి. ఇక్కడ మనకి ఆన్సర్స్ అనేది కార్డ్స్ రూపంలో ఇక్కడ మీకు వస్తుంది. సింబల్స్ ద్వారా మీకు తెలిసిపోతుందండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారనేది. ఓకేనా. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే వీళ్ళకి సెపరేషన్‌లో ఉన్నారో, వీళ్ళ రిలేషన్‌షిప్‌లో సెపరేషన్‌లో ఉన్న ఈ వీళ్ళ పార్ట్నర్ ప్రెజెంట్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారు? పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా? ఏ విధమైన ఆలోచనలతోని వీళ్ళ పార్ట్నర్ ఉన్నారు? సెపరేషన్‌లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ ఏ విధమైన ఆలోచనలు ప్రెజెంట్ వాళ్ళ పైన చేస్తున్నారు? సో, కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, నేను ఒకసారి ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నాను. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ప్రెజెంట్ ఎలాంటి ఒపీనియన్స్, థాట్స్ నడుస్తున్నాయి? సో, ఫైనల్‌గా అయితే నేను చేసేసానండి. చూద్దాము. సో, ద హై ప్రీస్టిస్ అండి. సో, డీప్ కనెక్షన్ మీది మీ పార్ట్నర్‌ది. అంటే వీళ్ళేంటంటే మిమ్మల్ని మనసులో చాలా అంటే డీప్ అంటే ఎమోషనల్ కనెక్షన్. బయటికి చెప్పుకోరు. బయటికి మాత్రం ఏం ఆహ్, నాకేంటి, మీరేంటి అన్నట్టుగా, అంటే ఏం సంబంధం లేనట్టుగా మీరు ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఎట్లా అంటే అంటే ఈ పర్సన్ పైన నాకు ఏం లేదు
అసలు ఆలోచనలే లేవు, నేనైతే బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా మీకు లోపల పైనకి ఎంతో డిగ్నిటీగా నా మంచి మీ పని మీరు చేసుకుంటున్నట్టుగా మీకేం సంబంధం లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అంటే న్యాచురల్గా అంటే మీ మీ పని మీరు చేసుకుంటున్నారు అన్నట్టుగా ఎవరైనా చూస్తే కూడా అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు బాగానే ఉన్నారు అన్న విధంగా కొద్దిమందికి అనిపిస్తున్నారు. అయితే లోపల మాత్రము మీ లోపల ఉన్న ఎమోషన్స్ మీరు లోపలే పెట్టుకొని లోపల లోపల బాధపడటం, ఆ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడం, సబ్కాన్షియస్ మైండ్లో ఎవ్రీ టైం మీరు ఏం చేసినా వాళ్ళే మనసులోకి రావడం, వాళ్ళ గుర్తుకు రావడం, ఇలా డీప్ కనెక్షన్ అనమాట. ఇదేంటంటే ఇంటెలెక్చువల్ కనెక్షన్ అంటారు. అంటే పైకి మామూలుగా ఉన్నట్టున్నా కూడా లోపల మాత్రం ఎమోషనల్ కనెక్షన్ అనేది మీకుంటుంది, మీ పర్సన్కి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ పర్సన్కి మాత్రం మీ పైన ఒక డీప్ కనెక్షన్ ఉంది. చూసారు కదా ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ చెప్పాను కదా. సో ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ పర్సన్ ఎలాంటి పనులు చేసినా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏ విధమైన వర్క్ చేస్తున్నా కూడా వీళ్ళకి మీ పైన ఆలోచనలు రావడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మీ పైన పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి, నెగిటివ్గా అయితే ఆలోచించడం లేదు. సో ఇప్పుడు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కంప్లీట్లీ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, పాజిటివ్గా ఉండడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా మీ మీ వైపు రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు, మిమ్మల్ని ఒక బర్డన్గా కూడా ఫీల్ అవ్వచ్చు అండి. సో మిమ్మల్ని ఒక బర్డన్గా ఫీల్ అవ్వడము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎందుకు అనుకోవడము, లేకపోతే తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఇంకా నేను ఎక్కువ కష్టపడాల్సి వస్తుందా, ఇంకా నేను ఏమైనా ఇబ్బంది పడాల్సి వస్తుందా, ఇట్లాంటి ఆలోచనలతో మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఉన్నారండి. అంటే థాట్స్ ఇంకా వాళ్ళ మనసులో ఇలాంటి థాట్స్ అండి. ఇప్పుడు మనం ఉంటామండి, ఎవరినైనా ఇష్టపడతాం అనుకోండి. సో మనకు కూడా అంతే కదా, ఒకసారి నెగిటివ్గా థాట్స్ వస్తుంటాయి, ఒకసారి పాజిటివ్గా థాట్స్ వస్తుంటాయి, ఒకసారి తిట్టుకుంటాం మన మనసులో, ఇంకొకసారి ఏమో ప్రేమగా అరే వస్తే బాగుండు అనుకుంటాం. సో ఈ విధంగా థాట్స్ ఏ విధంగా అయితే నడుస్తున్నాయో మీ పర్సన్ మనసులో కూడా కొద్దిగా అటు ఇటుగా థాట్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ద సన్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ మైండ్ సెట్తోనైతే కనిపిస్తున్నారు. ఇమోషనల్గా కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఎదుర్కొంటూ ఎమోషనల్ ఫీలింగ్స్ మీకు చెప్పాను కదా, ఇది మనకి హై ప్రిస్టిస్ కార్డ్ వచ్చిందని అంటే ఇంటెలెక్చువల్ ఫీలింగ్స్ లోపల లోపల మీకు కనెక్షన్ అనేది ఒకరికొకరు ఉంది. అంటే డీప్ కనెక్షన్ అంటాం దీన్ని. సో అలా ఉన్నా కూడా ఇమోషనల్గా మీకు అంత ఉన్నా పైకి మాత్రం వీళ్ళు కంప్లీట్గా మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగే ఇక్కడ ఈ పర్సన్ కూడా చాలా పాజిటివ్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. అంటే లైఫ్ని లీడ్ చేయడం అని అంటే ఏంటంటే మిమ్మల్ని ఎంత ఇష్టపడ్డా సరే, మీ పైన ఎంత కోపం ఉన్నా సరే, ఎంత బాధ ఉన్నా, అన్ని ఫ్రస్ట్రేషన్ ఉన్నా, మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలని వీళ్ళకు ఉన్నా, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళ లైఫ్లో వీళ్ళు గ్రోత్ కోసం చూడడం అండి. అంటే వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవడం. సో వీళ్ళ లైఫ్లో ఒక వెలుగుని వెతుక్కోవడం, లేకపోతే క్యారియర్ పరంగా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడము, వాళ్ళ జీవితం పైన వాళ్ళు ఫోకస్ చేయడం అనండి ఇది చెప్పాలంటే. ఓకే, సో నేను నా జీవితంలో నాకు ఏం చేస్తే బాగుంటుందో నేను దానిపైన నేనైతే ఇప్పుడు మొత్తం దృష్టి పెట్టేశాను. సో నీ పైన నాకు ఆలోచనలు మనసులో తొలుస్తున్నా సరే, నేను బాధపడుతున్నా సరే, నా లైఫ్లో నేనేం చేయాలో నేనైతే అది చేస్తున్నాను. ఎందుకంటే నాకు నా పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో నా పర్సనల్ లైఫ్లో నేనేం చేయాలో నేను అదే చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఈ ఇమోషనల్ దీని నుంచి మాత్రం బయటపడాలని మీ పర్సన్ అనుకోవడం అండి. ఇది పాజిటివ్గా వీళ్ళు ఆలోచించడం థాట్స్లలో ఈ విధంగా ఉంది మీ పర్సన్కి. సో నెక్స్ట్ జస్టిస్ అండి. సో జస్టిస్ అని అంటే ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా కూడా కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే జస్టిస్ కోరుకుంటున్నారా అని అంటే కాదు, ఇక్కడ వీళ్ళు జస్టిస్ కోసం వీళ్ళ జీవితంలో జస్టిస్ అంటే వీళ్ళ జీవితంలో ఒక న్యాయంగా పాజిటివ్గా ఇండిపెండెంట్గా నా పని నాకు ఏదైతే కావాలో నేను దాని గురించే కష్టపడతాను, దాని గురించే నేను ప్రయత్నం చేస్తాను, నా జీవితంలో నేను సంతోషంగా ఉండడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తాను. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళ సెల్ఫ్ గోల్, సెల్ఫ్ లైఫ్, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ కంప్లీట్లీ ఎట్లా అంటే ఇంకా నాకు మెయిన్గా నేను సెటిల్ అవ్వడం, నా జీవితం నాకు ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీ పైన ప్రేమ ఉందా, ఏముందా, ఏం లేదా అనేది మనసులో డీప్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే యాక్షన్స్ మనం థాట్స్ కదా ఇది, సో ఈ థాట్స్లో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు ఆలోచించే ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే చలో నేను ఇంకా ఏం ప్రయత్నం చేయాలి, ఇంకా నేను ఎంత బతుకులాడాలి, ఇంకా నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, వీళ్ళని ఇంకెంత కన్విన్స్ చేయాలి, ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే, అయినా కూడా నేను ఎందుకు వెళ్ళాలి, ఈగో వస్తుంటమ్మా ఇంకా నాకెందుకు. సో వీళ్ళతో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలే, కొట్లాటలే, తిట్లే, ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోరు, నేను ఒకటంటే వాళ్ళు 10 అంటారు. ఇవన్నీ నాకు అవసరమా? నా జీవితంలో నేను నా దారి నేను చూసుకుంటే అయిపోతుంది కదా. కొన్ని రోజులు మేబీ నేను బాధపడచ్చు, బట్ ఇప్పుడు
నా జీవితంలో నేను గట్టిగా నించుంటా, నా జీవితంలో నాకు అన్ని రకాలుగా బాగుండడం కోసం. న్యాయం అంటే ఇదేనండి. జస్టిస్ అనేది కోరుకోవడం ఏంటంటే, నేను ఎప్పుడూ బాధపడుతూ, ఎప్పుడూ ఎవరి కోసం ఇది నేనెందుకు పడతా? నా జీవితం నాకు ఇంపార్టెంట్. నాకంటూ ఒక గోల్ ఉంది. నా జీవితం ఉంది. సో, నాకు దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. నేను మంచి లైఫ్ ఎంజాయ్ చేయడానికే నేను ప్రయత్నిస్తాను. సో, ఈ విధంగా అంటూ కొద్దిగా ఈగో పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. సో, అందుకని వాళ్ళేంటంటే వాళ్ళ సెల్ఫ్ లైఫ్ గురించి చూసుకోవడం. అంత అన్నా కూడా మళ్ళీ ఏమైతది, నైట్ వచ్చేసరికి మీరు గుర్తుకొస్తారండి మళ్ళా. సో, నైట్ మేర్ వచ్చిందంటే చాలు, అబ్బా! ఈ నైట్ ఎందుకొచ్చిందా? ఎందుకు? ఒంటరిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతదండి, పక్కన ఒక పర్సన్ అనేది లేరు. ఒకప్పుడు మనసు ఎప్పుడు ఉండేవాళ్ళు. లేదంటే ఎప్పుడు ఫోన్‌లలో మాట్లాడుతుండేవాళ్ళు. ఎప్పుడు మెసేజ్‌లు చేస్తుండేవాళ్ళు. వీడియో కాల్స్‌లలో అటెండ్ అయ్యేవాళ్ళు. ఇవన్నీ నడిచేవి ఒకప్పుడు. బట్ ఇప్పుడేమైపోయింది? ఏమీ లేవు. ఏది రాదు. ఆహ్, పగలంతా ఎంతో యాక్టివ్‌గా ఏదో ఏదో ఆలోచనలు చేస్తున్నాం మనం. కాకపోతే మళ్ళీ నైట్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా మళ్ళా మీరే గతి అన్నట్టుగా మళ్ళా మీ ఆలోచనలే. ఆ ఆలోచనలలో కూడా ఏంటి, ఒకటి వాళ్ళది తప్పు అని వాళ్ళు అనుకోరు. మీది తప్పని వీళ్ళు అనుకోరు. ఇది కంప్లీట్‌గా ఎట్లా అంటే ఈ ఒంటరితనం. ఈ ఒంటరితనంలో బాధ, ఆలోచనలు. మళ్ళా మీ వైపు ముందు మీరు ఏ విధంగా ఉన్నారు దాని గురించి ఆలోచనలు. ఎందుకు కొట్లాడారో దానికి ఆలోచనలు. వీళ్ళెందుకు ఇట్లా చేశారని మళ్ళా మిమ్మల్ని నిందించడము. లేదనంటే వీళ్ళు ఎందుకు ఇదంతా నా లైఫ్‌లో జరిగింది? నాకెందుకు ఇట్లుంది? నేనెంత బాగా చేశాను? నేనంత ఉన్నాను. సో, నాకెందుకు ఇట్లా జరుగుతుంది? ఇట్లా వాళ్ళు ఒంటరిగా ఉండి ఫీల్ అవ్వడం అండి. వాళ్ళని వాళ్ళు మనసులో తిట్టుకోవడం ఒకటి, ఇంకా వాళ్ళ మనసులోనే బాధపడటం ఒకటి, ఏమీ చేయలేక అలా వాళ్ళు నిద్ర కూడా లేకుండా కొన్ని రోజులు కొంచెం ఒంటరిగా ఆలోచనలు కూడా చేయడం జరుగుతుంది. అండ్ ద చారియట్ అండి. వాళ్ళ మనసులో ఆలోచనలనేవి ఒకసారి నెగెటివ్‌గా, ఒకసారి పాజిటివ్‌గా ఉండడం. నేను ఎంతసేపు నిన్ను మంచిగా రావాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. మళ్ళా నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ నువ్వేమంటావో, మళ్ళా నువ్వు గొడవ పెట్టుకుంటావేమో, మళ్ళీ నాకు ఇట్లా అయిపోతదేమో, ఎమోషనల్‌గా వాళ్ళ మనసులో ఒకసారి నెగెటివ్‌గా ఒకసారి రావాలని ఉంటది. ఒకసారి వద్దు అనిపిస్తది. ఒకసారి కలవాలని అనిపిస్తది. ఒకసారి వద్దనిపిస్తది. మళ్ళీ ఒకసారేమో ఫోన్ చేద్దాం, ఒకసారి చేద్దాం, మాట్లాడదాం అనిపిస్తది. మళ్ళా వెనక్కెళ్ళిపోతారు. సో, ఇలాగ వాళ్ళ మనసు ఏంటంటే అటు ఇటుగా ఉంటుంది. బట్ అట్రాక్షన్ అయితే మీ వైపు కనిపిస్తుందండి. ఎమోషనల్ అట్రాక్షన్ అయితే ఉంది. చూడండి, నైట్‌మేర్‌లో నైట్ వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, ఇంత మూన్ కార్డ్ వచ్చిందనంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి మీ పైన ఒక ప్రేమ అనేది ఉంటది కదా! సో, అది మాత్రం మిమ్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎమోషనల్‌గా ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, అలాగా వాళ్ళు అటు ఇటు ఆలోచనలు చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు 3 ఆఫ్ కాయిన్స్. సో, కమ్యూనికేషన్ అండి. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌కి కొద్దిమందికి మీకు సపోర్టింగ్‌గా ఉండాలని అయితే వీళ్ళకి ఉందండి. అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, లేకపోతే మీరు మీ జీవితంలో ఇప్పుడు మీరు మేల్ ఆర్ ఫీమేల్ హూఎవర్. సో, మీకొక కేరింగ్ ఇవ్వాలని, మీతో ఒక మంచి జర్నీ చేయాలని వాళ్ళకి ఫీలింగ్ ఉంది. మనసులో అనిపిస్తుంది. అదేనండి, డీప్ కనెక్షన్‌లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎమోషనల్‌గా ఒకటి కనెక్ట్ అవ్వడం, ఎమోషనల్‌గా బాధపడటం అనేది అదొకటుంటే, ఇక్కడ ఇంకోటేముందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏమంటున్నారంటే కమ్యూనికేషన్ నాకు కావాలి. ఫస్ట్ ఏంటంటే ఒకటి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ అందుకనే మనకి ద చారిట్ కార్డ్ వచ్చిందనమాట. అక్కడ ఇక్కడ ఆలోచనలు చేస్తున్నారు. మాక్సిమం అయితే ఇక్కడ ఏందంటే పాజిటివ్ ఆలోచనలు. ఓకేనా? సో, మనసేమో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తదండి. ఎట్లా అంటే నేను మాట్లాడా, నేను చెయ్య, నేనెందుకు చేయాలా? అయినా నాకొద్దిగ. ఈ రిలేషన్‌షిప్ నాకొద్దు. ఈ పర్సన్ మంచి వాళ్ళు కాదు. తప్పంతా వాళ్ళది పెట్టుకొని నన్నంటున్నారు. సో, ఇట్లా ఇవి కొట్లాటలు, గొడవలు వీళ్ళకి గుర్తుకు రావడం. సో, మేజర్‌గా వీళ్ళ ఆలోచనలు ఎలా చేస్తున్నారంటే హ్మ్. కొ కొ కొలాబరేషన్ అంటే కలిసి పని చేయాలి. అంటే లేదంటే కలిసి నడవాలి జీవితంలో. లేదంటే ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి కమ్యూనికేషన్ లేదు అనంటే ఇంకెవరితోనన్నా మనం హెల్ప్ తీసుకొని మనం రిలేషన్‌షిప్‌ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో, ఇట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సడెన్‌గా మిమ్మల్ని మరి కలవాలనంటే వాళ్ళకొక హెసిటేషన్ ఉంటది. సో, దానికొక థర్డ్ పర్సన్ కావాలి. సో, మనం వేరే పర్సన్ త్రూగానైనా మనము వీళ్ళని మీట్ అవుదామా? ఇవన్నీ ఓన్లీ థాట్స్ అండ్ ఆలోచనలు, నాట్ అండ్ యాక్షన్స్ అండి. సో, అసలు యాక్షన్ ఏముందనేది మనం చూద్దాము. బట్ ఇవన్నీ ఏంటంటే మనసులో ఫీలింగ్స్, బాధలు ఇవన్నీ కూడా నడవడం అనమాట. సో, ఈ విధంగా వీళ్ళు ఆలోచనలైతే చేస్తున్నారండి. అర్థమైందా? సో, మీ పర్సన్ ఎందుకంటే ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే రిగ్రెట్ అయితే ఏం కనిపిస్తలేదు. బాధ అయితే ఉంది. మిమ్మల్ని ఒకసారి తిడతారు, ఒకసారి పొగుడుతారు, మళ్ళొకసారేమో డైరెక్ట్ రావాలంటే భయపడుతున్నారు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏమంటారు అనుకుంటున్నారు. ఈ విధంగా అండి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలైతే, థాట్స్ అయితే నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి జస్టిస్ ఏమంటున్నారంటే నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. ఇదొకటైతే ఉంది మైండ్‌లో, చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళ మైండ్‌లో కనిపిస్తుందండి. సో, ఈ విధంగా వీళ్ళ ఆలోచనలైతే కనిపిస్తున్నాయి. మరి మీ పర్సన్‌కి ఏమైనా లవ్ ఫీలింగ్స్ ఉన్నాయా? పొసెసివ్‌నెస్ కనిపిస్తుంది ఇక్కడ.
బట్ లెట్ అస్ సీ లైక్ వీళ్ళకి ఏమైనా లవ్ ఫీలింగ్స్ మీ పైన ఉన్నాయా లేదా, మళ్ళీ మర్చిపోయారా మొత్తానికి, ఇంకో పర్సన్తో ఉన్నారేమో కొద్దిమంది, మరి వేరే పర్సన్తో ఉన్నా సరే మరి మీ పైన ఏమైనా ఆలోచనలు అనేవి వస్తున్నాయా వీళ్ళకి, రావా, వద్దు ఇంకా నువ్వు మీరంటే అవసరమే లేదన్నట్టుగా ఏమైనా ఉందా. ఇవన్నీ థాట్స్ అండి. ఫస్ట్ మనం ఇందాక చూసినవన్నీ కూడా ఒక థాట్స్. సో ఈ థాట్స్ కాకుండా ఇంకా వీళ్ళకి ఏమున్నాయి ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక లవ్ ఫీలింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, డీప్ కనెక్షన్ మనకి హై ప్రెస్టీజ్ కార్డ్ వచ్చిందని అంటే మీకు మీ పర్సన్కి ఒక డీప్ ఇమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. పైన ఎంత తిట్టుకున్నా, మీరు ఎంత ఈగో ఇష్యూస్ చూపించుకున్నా, మాట్లాడకపోయినా లోపల మనసులో మాత్రం ఒక ప్రేమ అనేది అయితే డీప్గా మీ ఇద్దరికి అయితే ఉందండి, లేదనేది అయితే లేదు. లేకపోతే మీరు ఎందుకు వస్తారు ఈ వీడియో చూడడానికి, మీ పర్సన్ కావాలని మీరు ఎందుకు అనుకుంటారు. సో అలాగే మీ పర్సన్ కూడా ఏమనుకుంటారు, వాళ్ళు కూడా మనసులో ఎలా అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ రివీల్ చేస్తున్నాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వాళ్ళ పార్ట్నర్కి వీళ్ళపైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రజెంట్ వీళ్ళకి ఎలాంటి లవ్ ఫీలింగ్స్ వీళ్ళకి ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ ఏంజిల్ డివైన్. వీళ్ళకి ప్రజెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో స్పై అయితే చేస్తున్నారు మిమ్మల్ని, చూడండి ఇక్కడ స్పైయింగ్, ప్రేమ, డీప్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అన్నీ ఉన్నా సరే మళ్ళీ మీ పైన ఒక కన్ను వేశారనమాట. బిగ్ బాస్ వస్తుంది కదా అట్లా. సో ఒక కన్ను అయితే మీ పైన వేసి ఉంచారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం స్టేటస్లు పెడుతున్నారు, మీరు ఫేస్బుక్లో ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ దీన్నే మనం సీక్రెట్ లవ్ అంటాం. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. ఎందుకు మరి మీ పైన అలక్కబూనినరో, లేకపోతే నేనే ఎందుకు మాట్లాడాలి అని అనుకోవడమే ఉండొచ్చు, లేకపోతే బాగా గొడవలు జరిగి వాళ్ళు ఇంకా టైం తీసుకుంటుండొచ్చు. బట్ ఏవైనా సరే ఇమోషనల్గా మీకు డీప్ కనెక్షన్లు అయితే కనిపిస్తున్నారు. సీక్రెట్ లవ్ ఉందంట, లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అంట. చూడండి తెలివి. సో ఇష్టపడుతున్నారంట చాలా, కానీ నేనేం చెప్పా మీకు, అసలు నేను ఎందుకు చెప్తా, నేను చెప్పాను, నీ అంత నువ్వే చెప్పాలి అంటే ఉంది కానీ నేను చెప్పాను. సో అట్రాక్షన్, ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళ మెంటాలిటీస్ ఒక్కొక్కళ్ళు. సో ఇక్కడ ఏమంటున్నారు, అట్రాక్షన్, మీరంటే చాలా అట్రాక్షన్గా ఉన్నారు, బట్ అయినా సరే నెవర్ కేర్ అన్నట్టుగా ఉన్నారనమాట. బ్యూటీ బట్ నాట్ సీరియస్ అంటే ఏంటి, నువ్వు అందంగా ఉండొచ్చు, నువ్వు తెలివైన అమ్మాయి ఉండొచ్చు, నువ్వు తెలివైన అబ్బాయి ఉండొచ్చు, నువ్వు ఇంత డబ్బులు సంపాదించుండొచ్చు, నీకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా సరే, అయినా సరే నేను మాత్రం ఏం చేస్తాను, నాకు నీ పైన అట్రాక్షన్ ఉన్నా సరే నేను మాత్రం అంత సీరియస్ లేను. నువ్వు ఎంత అట్రాక్టివ్గా మీ ఫిజికల్లీ ఉన్నా, మెంటల్లీ ఉన్నా, మంచి పర్సన్ ఉన్నా సరే ఏమంటున్నారు, ఐ డోంట్ కేర్ అన్నట్టే కదండి. నాట్ సీరియస్ అంటే మీరు అంటే వాళ్ళ అటెన్షన్ని మీరు గ్యాదర్ చేయాలని చెప్పేసి, అంటే వాళ్ళ అటెన్షన్ని మీరు అంటే ఫోకస్ చేయాలి, వీళ్ళు మీ పైనే ఫోకస్ చేయాలని మీరు ఎంత ప్రయత్నాలు చేసినా దాన్ని అంటారనమాట, నేను నీకు పడను అన్నట్టు వీళ్ళ ఉద్దేశం. నెక్స్ట్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ. ఓకే, సో కొద్దిమంది ఫైనాన్షియల్గా డిపెండ్ ఉన్నారేమో వీళ్ళపైన. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నో మోర్ గివింగ్, ఓన్లీ టేకింగ్. ఇంకా నేను ఇచ్చేదేం లేదు డబ్బుల పరంగా అయితే, నీకు ఎలాంటి హెల్ప్ నేను చేయను. సో సెల్ఫ్ హీలింగ్ అంటే ఐ హ్యావ్ అడ్జస్టెడ్ లాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ అ పీస్ అంటే సెల్ఫ్ గ్రోత్. ఇందాక చెప్పాం జస్టిస్ చూసాం కదా, కార్డ్ వచ్చింది. సో సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారంటే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలి, ముందుకెళ్ళాలి, పాజిటివ్గా ఉండాలని అనుకోవడం అండి. సో నెక్స్ట్ వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వాంట్ లెట్ యూ గో. ఓకే, ఇంకా ఇది చాలా చూస్తే మీకు అర్థమవుతుంది, వెరీ డీప్లీ దే హ్యావ్ కనెక్టెడ్. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే నా వరస్ట్ ఫీలింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని చెప్పేసి నేను భయపడుతున్నాను అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాసినేషన్, సో యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. ఓకే, మీ స్మైల్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము, వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో మీ స్మైల్ చాలా ఇష్టం వాళ్ళకి, గుర్తుకొస్తుంది, ఇవన్నీ ఉన్నాయండి. సో కొద్దిగా లవ్ ఫీలింగ్స్ అయితే డీప్ కనెక్షన్లో అయితే వీళ్ళకి కనిపిస్తున్నారు. రిగ్రెట్ కూడా ఉంది, ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఓకేనా, సో ప్లీజ్ నేను చాలా నోరు జారాను నీ ముందర, నేను రిగ్రెట్ అయితే మనసులో ఫీల్ అవుతున్నాను, బట్ నా వర్డ్స్కి నా యాక్షన్స్కి ఐఎమ్ రియలీ సారీ. నేను ఇలాగ మాట్లాడినందుకు, నేను తిట్టినందుకు సారీ అని అంటున్నారు. సో కంట్రోల్, యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే, పొసెసివ్నెస్ అనమాట ఏమంటున్నారు, అండ్ కంట్రోల్, డామినేషన్, ఇవన్నీ వీళ్ళ మనసులో ఉన్నాయి. యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్ మనసులో అనుకుంటున్నారు అనమాట. నువ్వు నా సొంతం అంటారు కదా అట్లా, నువ్వు ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకు, నువ్వు చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడి దాకా వెళ్తావో చూస్తాను నేను అన్నట్టుగా ఉంది. అయినా సరే నువ్వు నా పర్సన్వి కాబట్టి నీ లిమిట్లో నువ్వు ఉండు అన్నట్టుగా మనసులో చెప్పుకుంటున్నారు. సో ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ అంట.
ఇంతగానం ఏడుస్తున్నారు, మరి మాట్లాడొచ్చు కదా, ఫోన్ చేయొచ్చు కదా, ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు కానీ మాట్లాడాలో ఏదైనా చేయాలని వాళ్ళకు ఉండాలి కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. ఫైనల్ కార్డ్ అండి ఇది. సో ఇక్కడ ఏమంటున్నారంటే మిస్ట్రస్ట్ అంట. నేను ఇందాక చెప్పాను ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి కొద్దిగా, అందుకనే కొంచెం ఈగోయిస్టిక్గా కనిపిస్తున్నారు. సో యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. నీ డౌట్ నన్ను కిల్ చేస్తుంది అనమాట. మిస్ట్రస్ట్ అంటే నువ్వు మీ పర్సన్ మీకు ఎంత నిజాలు చెప్తున్నా కూడా మీరు నమ్మట్లేదంట, మీరు నమ్మట్లేదంట. ఓకే, మిస్ట్రస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. నువ్వు నమ్మట్లేదు, నువ్వు నా పైన నీకు అనుమానం వచ్చేసింది. సో ఆటోమేటిక్గా ఏమైందంటే యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ అంట. మీరు వాళ్ళని అనుమాన పట్టడం అనేది వాళ్ళని మనసుకి చాలా బాధ పెడుతుందంట. సో ఈ విధమైన ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్లో కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ డెసిషన్ అంట. సో ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. బాగుంది కదా ఈ కార్డు. సో ఇట్ ఈస్ అ టైమ్ టు డిసైడ్ అంట సంథింగ్ ఫర్ ద రిలేషన్. సో వాళ్ళు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. మన రిలేషన్షిప్కి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది ఈ లవ్ ఫీలింగ్స్లో. ఉన్నాయండి, డీప్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి. మీ పైన డీప్ కనెక్షన్, అట్రాక్షన్, సీక్రెట్గా లవ్ చేయడము. కొద్దిగా ఏమంటున్నారంటే నాకు మిస్ట్రస్ట్ ఒకటి బాగా కనిపిస్తుంది. మీరు నమ్మట్లేదు కాబట్టే వీళ్ళు బాధపడుతూ మీకు దూరంగా ఉన్నారని కూడా చెప్తున్నారండి, చాలా ఓపెన్గా చెప్తున్నారు. సో ఇక్కడ రిగ్రెట్ అయితే ఫీలింగ్లో కూడా కనిపిస్తున్నారు కొద్దిమంది. సో ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ లవ్ ఫీలింగ్స్. మరి మీ పర్సన్ ఎంత జెన్యున్ అనేది మీకు తెలుసు కదండి. అంటే మీతో ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది మీ పర్సన్ ఇమోషనల్గా మీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంతవరకు జెన్యున్ పర్సన్, మంచి పర్సనా కాదా, ఏంటి వాళ్ళు నిజంగా ఇష్టపడుతున్నారా లేదా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది కదా. సో దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఏది మీకు రెసినేట్ అవుతుంది ఇందులో కార్డ్స్ అనేది. మీరు లవ్ రీడింగ్లో కానివ్వండి ఏదైనా సరే మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అండి ఫ్యూచర్ థాట్స్ అండి. వీళ్ళ ఫ్యూచర్ థాట్స్ ఏ విధంగా ఉంటాయి మీ పైన చూద్దాం. ఫ్యూచర్ థాట్స్ అని అంటే ఏంటి, ఈ నెక్స్ట్ ఇప్పుడేమో ప్రజెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఈ విధంగా ఆలోచనలు ఉన్నాయి కదా. సో ఫ్యూచర్ థాట్స్ ఏ విధంగా ఉంటాయి మీ పైన చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వీళ్ళ పార్ట్నర్కి వీళ్ళ మనసు వీళ్ళ గురించి ఫ్యూచర్లో ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి. సో ఫ్యూచర్లో వీళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫ్యూచర్ థాట్స్ ఆఫ్ ఫ్యూచర్ థాట్స్. సో ఫ్యూచర్ థాట్స్ ఏ విధంగా ఉంటాయి, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందండి. సో చేంజెస్ వస్తాయి మీ జీవితంలో, మేజర్ చేంజెస్ రాబోతున్నాయి మీకు మీ పర్సన్ జీవితంలో. సో ఇక్కడ మీ పర్సన్ ఏ విధమైన ఆలోచనలు చేస్తారు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటే 3 months తీసుకుందాము. సో నెక్స్ట్ 3 months లోపల మీ పైన ఆలోచనలలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దామండి. సో ఫ్యూచర్ థాట్స్ ఏ విధంగా ఉంటాయి మీ పైన అంటే ఏంటి, నెక్స్ట్ 3 monthsలో వీళ్ళకి మీ పైన ఎలాంటి అభిప్రాయాలు, మార్పులు వస్తాయి. సో మీ పైన పాజిటివ్గా మారుతారా నెక్స్ట్ 3 monthsలో, లేదనంటే ఇంకా అలాగే ఆలోచిస్తూ మీ పైన డామినేషన్తో, మీ పైన అనుమానంతో, కొద్దిగా రిగ్రెట్తో, కొద్దిగా ప్రేమతో, కొద్దిగా ద్వేషంతో అట్లాగే ఉంటారా. సో ఫైనల్గా అయితే చెక్ చేస్తున్నానండి, చూద్దాము ఇంకొకసారి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ థాట్స్ లో ఎలాంటి మార్పు వస్తుంది, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యాక్షన్ ఆఫ్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ వచ్చేసింది ఇక్కడ. సో 3 of Wands అని అంటే ఫ్యూచర్ ఆలోచనలు చేయడం అండి. సో ఫ్యూచర్లో వీళ్ళకి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఫ్యూచర్ ఆలోచనలు అండి. నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇది పాజిటివ్ కార్డ్స్ అండి ఇక్కడ మనకి. సో 7 of Pentacles వచ్చింది. వావ్ సూపర్ అండి. ఇక్కడ 10 of Cups కూడా వచ్చింది. అండ్ 3 monthsలో అండి, నెక్స్ట్ 3 monthsలో ఆలోచన. ఇక్కడ కొద్దిమంది లాస్ అండి. ఓకే, అంటే కొద్దిమందిని వదిలేస్తున్నట్టున్నారు ఇక్కడ. 5 of Pentacles. సో 5 of Pentacles అండ్ ఇక్కడ 4 of Pentacles. పెంటకల్స్ కనిపించే దగ్గర ఒకటేనండి, మీ పర్సన్ మీ డబ్బుల గురించే, మీ పర్సన్తో మీకు మార్పులు అంటే అదే గొడవలు అనేటివి జరగడము, అలాగే అదే పర్సన్ మీ మనీ గురించే మీతో లేదని చెప్పేసి, లేకపోతే మీతో ఎలాంటి బెనిఫిట్ లేదని చెప్పేసి కూడా మీ రిలేషన్షిప్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఓకేనా, లాస్ ఆఫ్ పర్సన్ అండ్ బికాస్ ఆఫ్ ది పెంటకల్స్ మనీ గురించి. అండ్ ఇక్కడ 4 of Pentacles. సో దే ఆర్ వెరీ పొసెసివ్ అబౌట్ ద మనీ అండి. అంటే డబ్బులు బాగా వాళ్ళకి కావాలి, డబ్బులతోనే వీళ్ళకి లోకం. సో 10 మంది మనుషులండి, అందరు కాదు. సో ఈ డబ్బుల పరంగానే మీ నుంచి దూరం అయిపోతున్నారు.
ఈ మనీ కోసం మాత్రమే మీతో ఇన్ని రోజులు ఉన్నట్టుగా కూడా కొద్దిమంది కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మనీ పరంగా కొద్దిమంది దూరం అవుతున్నారు. అలాగే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుందండి. ఇక్కడ 10 of Cups వచ్చింది కదా, సో ఇమోషనల్లీ కొద్దిమంది మీకు దగ్గర అవ్వబోతున్నారు. లైక్ దే వాంట్ టు మ్యారీ యూ, ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ మ్యారీడ్ అయితే మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి హ్యాపీగా వచ్చేయాలని చెప్పేసి అనుకోవడం. అలాగే ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే మళ్ళీ మీతో హ్యాపీగా ముందు లైఫ్ ఎలా ఉందో అలాగ ఉండాలని అనుకోవడం కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా అట్రాక్షన్ అవుతున్నారు ఫ్యూచర్లో. నెక్స్ట్ 3 monthsలో వీళ్ళు ఏం ఆలోచనలు అంటే కంప్లీట్గా మీ పైన ఆలోచనలు అండి, నిర్ణయం తీసుకోవడం పైన ఆలోచనలు. సో మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం. నెక్స్ట్ 3 monthsలో వీళ్ళు ఒక యాక్షన్ మోడ్లోకి వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే ఇక్కడ కంప్లీట్లీ ఒక పాజిటివ్గా మీ పైన ఆలోచనలు రావడం అండి, మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలవాలని అనుకోవడం. సో ఇక్కడ ఏంటంటే ఇమోషనల్గా మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని, రీకన్సిలేషన్ అవ్వాలని మీ పర్సన్ కోరుకోవడం అండి. సో ఇక్కడ ఏంటంటే 7 of Pentacles మీ రిలేషన్షిప్ని మనీ పరంగా కొద్దిమంది చెప్పాను కదా మీకు. సో మనీ పరంగా ఏంటంటే వీళ్ళు క్యారియర్ పైన ఫోకస్ చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. సో కొద్దిమంది ఏంటంటే మీకంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ క్యారియర్కి ఇవ్వడము, వాళ్ళ జీవితం పైన వాళ్ళు ఫోకస్ చేయడము, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా నాకు అర్థమైంది ఏంటంటే ఒక కొద్ది మంది మీకు ఇమోషనల్గా బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం. డబ్బుల పరంగా మాత్రమే వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు అంటే అక్కడ ఆ పర్సన్ మీ లైఫ్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలు చేయడం నెక్స్ట్ 3 monthsలో జరుగుతుందండి. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఒక డెసిషన్ మేకింగ్ అయితే నడుస్తుంది. సో డెసిషన్ అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది కదా. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీకు కర్మ చేంజింగ్ అనమాట. సో ఇక్కడ కర్మ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఇండిపెండెంట్ డెసిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఓపెన్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒక డెసిషన్ అనేది, మేజర్ డెసిషన్ అనేది ఐదర్ రీయూనియన్కి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలనుకోవడం. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ ఇద్దరికి కూడా ఒక రిలేషన్షిప్లో బ్రేకప్ అనేది కూడా రావడం అనేది జరుగుతుందండి. సో ఇలాగా ఫ్యూచర్లో మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలని అనుకోవడం కూడా జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడండి, మీ సైడ్ మీరు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మంచి వాళ్ళు కానివ్వండి, చెడ్డవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ పర్సన్ మీరేంటంటే దేహి అన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది కొద్దిమంది. అంటే ఏంటంటే ఆ పర్సన్ ఎట్లాంటి వాళ్ళన్నా కానీ నాతో ఉంటే చాలు అని అనుకోవడం అండి. సో ఆ విధంగా మీరున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు మీతో ఆడుకోవడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే వాళ్ళు కాల్ చేయడం, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే వాళ్ళు మెసేజ్లు చేయడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎలాగో ఉంటారు, వీళ్ళు ఎలాగో ఎక్కడ పోతారు, అది ఓవర్వెల్మింగ్ అయిపోతుంది అండి. కొద్దిమందికి ఏంటంటే అది ఒక లీనియన్స్ అయిపోతుంది. లీనియన్స్ అయిపోవడం ఒకటి, వాల్యూ అనేది పోగొట్టుకుంటాం. సో ఆ వాల్యూ అనేది పోయింది అని అంటే మనిషి దగ్గరకు వచ్చినా కూడా విలువ ఇవ్వరు. ఫస్ట్ ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు గివ్, వీ షుడ్ నాట్ టేక్, వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఎవరో ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఉంటేనే నా జీవితం బాగుంటుంది అని అనుకోవడంలో ఒక జీవితంలో నష్టపోయేది మనమే. ఇక్కడ మీ పర్సన్ చూడండి చాలా చాలా క్లారిటీగా ఉన్నారు. సో వీళ్ళు చాలా ప్రాక్టికల్గా కూడా ఉన్నారు. వీళ్ళు సెల్ఫ్ గ్రోత్, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలన్న తత్వమే తప్ప మీ పైన డీప్గా కనెక్షన్ ఉన్నా కూడా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు. వాళ్ళ ప్రేమ వీళ్ళకి, మీకు ప్రేమ కంటే కూడా ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో మెచ్యూర్డ్గా ఉన్నారు మీ పర్సన్. బట్ మీరు మాత్రం ఏంటంటే ఇమోషనల్గా ఇంకా వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఇమోషనల్గా ఆలోచిస్తూ వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే లైఫ్, వాళ్ళు లేకపోతే నేను ఎట్లా, ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈవెన్ మీకు కూడా జాబ్ ఉండొచ్చు కొద్దిమంది రెస్పాన్సిబిలిటీస్, హౌస్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఏమున్నా సరేనండి, ఇక్కడ మీరేంటంటే ఇమోషనల్గా ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మీరు ఆ ఎమోషనల్ కనెక్షన్లోనే ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మాత్రం అక్కడ లేను అని క్లియర్గా చెప్తున్నారు. డీప్గా మీ పైన ప్రేమ ఉన్నా సరే వీళ్ళు యాక్షన్ తీసుకోవడంలో కూడా కొద్దిమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కొద్దిమంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఇది ఎవరు ఏంటి అనేది మనం చెప్పలేము. ఇది యాజ్ ఇట్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్స్కి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. సో మీరు ముందే వాట్సాప్ చేసి బుకింగ్ చేసుకోండి. సో బుకింగ్ చేసుకుంటే మీకు టైమింగ్ స్లాట్స్ కూడా ఏ టైంలో ఫ్రీ ఉంటామో ఆ టైంలో మీకు రీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మీకు క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా మళ్ళీ చెప్తున్నాను. సో ఎనీ క్వశ్చన్స్ అండి, టారో కార్డ్స్ రీడింగ్లో మీకు ఎనీ క్వశ్చన్ మీరు ఫ్యూచర్ గురించి అడగొచ్చు, ఎవరి గురించి కూడా అడగొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారు, మీరే ఉండాలి, మీ గురించే రీడింగ్ అనే అవసరం లేదండి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరి గురించైనా మీరు తెలుసుకోవాలి, వాళ్ళు మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు దగ్గర లేరు వాళ్ళు అని అంటే, వాళ్ళు నాతో కనెక్ట్ అవ్వలేరు అని అనుకుంటే మీకు నో ప్రాబ్లం అండి. యూ కెన్ టేక్ దేర్ నేమ్స్
అండ్ యూ కెన్ గివ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ ఆల్. సో వాళ్ళ దాన్ని బట్టి కూడా మీకున్న క్వశ్చన్స్ని బట్టి మనం రీడింగ్ అనేది తీస్తాము. అండ్ రీడింగ్ అనేది కంప్లీట్గా అక్యురేట్ రీడింగ్ వస్తుందండి. సో మన దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా వస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎనర్జీస్ చేంజ్ అవ్వడము, వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో చేంజెస్ రావడము, సో మళ్ళీ వాళ్ళు రీడింగ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇదండి రీడింగ్. మీ పర్సన్ మనసులో మీ పైన చాలా క్లారిటీగా అయితే కనిపిస్తున్నారు. దే నో వాట్ దే హ్యావ్ టు డూ అన్నట్టుగా కూడా బిహేవింగ్లో వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. సో బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, అండ్ మీరు కూడా మీ సెల్ఫ్ లైఫ్ పైన ఫోకస్ చేయండి. మీకు చాలా తెలివి ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు ఏదనుకున్నా సాధించగలుగుతారు. ప్రతిదీ కూడా ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తామోనండి, అప్పుడు ఎవరు మనం ప్రేమించినా ప్రేమించకపోయినా కూడా మనం కేర్ చేయం. బట్ మనము ఒకరి ప్రేమ కోరుకుంటున్నాం అనుకోండి, ఆ పర్సన్ మనకి దూరం అయితే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద అదర్స్ అండి. మనల్ని మనము ప్రేమించుకుందాం, మనకి ఇష్టమైనట్టుగా మనము బ్రతుకుదాం. అండ్ మీకు నచ్చినట్టుగా మీరు ఎలా ఎలాగా చేస్తే మీ మనసు సాటిస్ఫై అవుతుందో దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. కష్టపడండి, మంచి డబ్బులు సంపాదించుకోండి, మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు చూసుకోండి. ఒకరి మీద మనం డిపెండ్ ఉండి నాట్ ఓన్లీ ప్రేమ మీద అండి, నాట్ ఓన్లీ ఇమోషనల్ డిపెండెన్సీ అంటే ఇమోషనల్గా ప్రేమ గురించే డిపెండ్ కాదు, ఫైనాన్షియల్ కూడా మనం ఒకళ్ళ మీద డిపెండ్ ఉండొద్దు. ప్రతి దాంట్లో కూడా మనం ఏంటంటే మన పైన మనము అంటే ఉంటే అన్ని రకాలుగా బాగుంటే, ఒక పర్సన్ మనం వద్దనుకున్నా కూడా అది వాళ్ళ కర్మ, నేను అనవసరంగా వదులుకున్నానన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి తప్ప మీకు రాకూడదు. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, మీ జీవితంలో మీరు ముందుకెళ్ళండి. మంచి గైడెన్స్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. కొద్దిమంది ఇంకా బాగా డీప్గా వెళ్ళిపోయి మీరు ఈ పర్సన్ లైఫ్ నుంచి మీరు బయటపడలేకపోతున్నాను అని అనుకుంటే కౌన్సిలింగ్ తీసుకోండి. చాలామంది కౌన్సిలర్స్ ఉంటారు, మీకు లైఫ్కి సంబంధించి మంచి కౌన్సిలింగ్ ఇస్తుంటే మీ మైండ్లో కూడా ఆ చేంజెస్ అనేది అయిపోయి మీకు కంప్లీట్గా ఆ పర్సన్ థాట్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ మై వీడియోస్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు కనెక్టెడ్ అయి ఉంటే కనుక మీరు రెజనేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.